ఇప్పుడు మీరు చూసింది లేటెస్ట్ 2024 సర్వే ఏంటంటే టాప్ మోస్ట్ హింసలు చేసే రాష్ట్రాలు, మతపరమైన గొడవలు, అల్లర్లు, కొట్టడం, చంపడం లాంటివి చేసే ప్రదేశాలు, రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. టాప్ మోస్ట్ స్టేట్స్ అవి గమనిస్తే అక్కడ సౌతర్న్ స్టేట్స్ మనకి తక్కువ. అంటే ఈ అల్లర్లు, గొడవలు, హత్యలు మతపరంగా వేరే మతస్థుల్ని కొట్టడం, హింసించడం, దూషించడం లేదా వికరించడము, హేళన చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సౌత్ స్టేట్స్లో అవి ఎక్కువ కనిపించట్లేదు. నార్త్ స్టేట్లో పైన ఆ బ్లూ కలర్ మార్క్ చేసినవన్నీ నార్త్ స్టేట్స్, అటు కింద ఉన్నవన్నీ సౌత్ స్టేట్స్. అవి లేవు లిస్ట్లో. అయితే నార్థన్ స్టేట్లో ఉన్నాయి. సౌతర్న్ స్టేట్లో సాధారణంగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి ఏది సరైన విధానము, అసలు ఏంటి తక్కువ రైట్ అన్నది వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది, చదువుకున్న వాళ్ళు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి. అదే ఈ రాష్ట్రాల్లో చూస్తే లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ సరిగా చదువుకోలేని వాళ్ళు ఉంటారు. సో రాజకీయ నాయకులు లేదా వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు ఏది చెప్పినా అదే రైట్ అనుకుంటారు, గొడవలు పెడతారు, కొడతారు, అవసరమైతే చంపుతారు. అటువంటి సందర్భాలు కూడా చాలానే జరిగాయి. చింతించవలసిన విషయం ఏంటంటే మన రాష్ట్రాల్లో కూడా ఈ దరిద్రం వచ్చేసింది. అంటే ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయడం లేదా వాటిని గొడవ పెట్టడం, ఇంకా అల్లరి చేయడం, రకరకాల అయినటువంటివి చేస్తున్నారు. అయితే మనం ఆలోచించాలి. ఏదైనా ఒక మనిషి, అది మన మనిషి అయినా బయటవాడైనా, ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయకుండా అది తప్ప రైటా అనేది ఒక 5 నిమిషాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనకి జ్ఞానం ఉంది, తెలివి ఉంది కాబట్టి ఆలోచించండి. మతాల మధ్య, మనుషుల మధ్య, కులాల మధ్య గొడవలు పెట్టి లాభం పొందిన వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్పాల్సిన పని లేదు, మీకు తెలుసు. కాబట్టి ఆలోచించండి.